నమస్తే ట్రేడర్స్. ఈరోజు అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. అండ్ ప్రాఫిట్ ఎలా వచ్చిందో అండ్ ఏ సెటప్ యూజ్ చేసాము అండ్ ఏ లాజిక్స్ వర్క్ అయ్యాయో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే ఏం లేదు, సింపుల్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే 5 minutes హై అండ్ లో. ప్రీవియస్ వీడియోలో అయితే డైలీ పెట్టాను, బట్ ఈరోజు కొంచెం లెంతీ అయింది వీడియో, అందుకే పెట్టలేదు. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే ఫస్ట్ 5 minutes సెటప్ యూజ్ చేస్తాను. ఈరోజు అయితే 5 minutes హై అండ్ లో అయితే మార్క్ వేసుకున్నా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా ట్రేడ్ తీసుకునే వరకు. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది కాబట్టి అలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఇప్పుడు సిపిఆర్ అనేది పైన ఉంది అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ డైరెక్షన్ అయితే మనకి పుట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి అండ్ 5 minutes లో ఇట్లా బ్రేక్ అయింది కాబట్టి పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. అండ్ ఎస్ఎల్ వచ్చేసి 20 points అయితే పెట్టేస్తున్నా. డైరెక్షన్ కన్ఫర్మ్ అయింది అండ్ మన సెటప్ ఇట్లా యాక్టివేట్ అయింది కాబట్టి పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నా. అండ్ ఆ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే లో అనమాట, అది ఇట్లా బ్రేక్ అయింది కాబట్టి మనకైతే మంచి సెటప్ అనేది దొరికింది అండ్ మనం యాక్టివేట్ ఇట్లా చేసాము. కాకపోతే ఒక చిన్న రౌండ్ నెంబర్ అవుతుంది 59,500, అది బ్రేక్ చేస్తే మనకి టార్గెట్ అయితే హిట్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడైతే మంచి ప్రాఫిట్లోనే ఉన్నాం. 100 రన్ అవుతుంది ప్రాఫిట్. ఓకే, 124. ఎస్ఎల్ అయితే లైట్గా ట్రయల్ అయితే చేస్తున్నాం. క్యాండిల్ అయితే మంచిగానే ఫామ్ అయింది. 5 minutes లో బ్రేక్ చేసి అండ్ 5 minutes లో కింద ఇట్లా ఒక క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అయింది మన ఫేవర్లోనే, రెడ్ క్యాండిల్. ఈ క్యాండిల్ పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పుల్ బ్యాక్ అయితే వస్తుంది, బట్ మన ఎస్ఎల్ హిట్ కాకపోతే చాలు. ఈ పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ లెక్కనైతే వర్క్ అవుతుంది. ఆ ప్రీవియస్ డే లో ఆ బ్లాక్ కలర్ లైన్ ప్రీవియస్ డేలో అండ్ 2 days 5 minutes లో వచ్చేసి ఈ రెడ్ కలర్ లైన్ అనమాట. ఇవైతే మనకి రెసిస్టెన్స్ లెక్క అయితే వర్క్ అవుతుంది. Again back to profit. ఏం పర్లేదు, ఈ ట్రేడ్లో అయితే మనకి కాన్ఫిడెంట్గానే ఉన్నాము. ఎందుకంటే వాల్యూమ్ అనేది చాలా హై ఉందన్నమాట పుట్ సైడ్. ట్రెండ్ చూసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్ ట్రెండ్ అవుతుంది డౌన్ సైడ్. ప్రీవియస్ డే ఇట్లా మనకి డౌన్ సైడే ట్రెండ్, ఓవరాల్ ట్రెండ్ ఇట్లా డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం ఈరోజు అయితే పుట్ సైడే ప్లాన్ చేసాం. ఓవరాల్ ట్రెండ్ అంటే ప్రీవియస్ 2-3 days నుంచి అయితే మనకి మ్యాక్సిమం డౌన్ సైడే అయింది ఓవరాల్ చూసుకుంటే.
ఒక హైని మార్క్ చేసి అయితే రివర్సల్ అయితే అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. చూడాలి ఇంకొక హై క్రియేట్ చేస్తుందో లేకపోతే ఇదే హై అవద్దు. ఓకే, క్యాండిల్ అయితే మంచిగా ఫామ్ అయింది, హ్యూజ్ క్యాండిల్. ఓకే, 310 ప్రాఫిట్. ఓకే, రౌండ్ నెంబర్ ఇట్లా బ్రేక్ అయితే చేస్తుంది 59,500 రౌండ్ నెంబర్ అయితే బ్రేక్ చేస్తుంది. ఓకే, 400. ఓకే, 500. ఇప్పుడు లాట్ సైజ్ 600, లాట్ సైజ్ 30కి అయింది కాబట్టి మనము 23 పాయింట్స్ 25 పాయింట్స్ అయితే ఏం చేయాలి. అప్పుడైతే 20 పాయింట్స్కే ఏం చేసేది, అప్పుడు 20 పాయింట్స్కే మనకి 700 అయితే వచ్చేది. బట్ ఇప్పుడు 20 పాయింట్స్కి 600 వస్తుంది. ఆల్రెడీ 600 అయితే టచ్ చేసింది, బట్ వెయిట్ చేస్తున్నా 700 కోసం. అట్లీస్ట్ 700 బ్రేక్ చేస్తేనే నేను బుక్ అయితే చేస్తాను. ఏదేమైనా కానీ మన ఎస్ఎల్ఆర్ నైట్ కావాలి, మన టార్గెట్ అన్న రావాలి, లేదంటే మనమైతే క్లోజ్ అయితే చేయము. లాస్ వచ్చినా పర్లేదు కానీ మన రూల్స్ అయితే మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే, 500. స్పాట్లో అయితే రౌండ్ నెంబర్ బ్రేక్ అయింది. హండ్రెడ్. మళ్ళీ మనము లాస్లోకి అయితే వచ్చాము. ఇలాంటప్పుడే మనము మన గుండెని రాయి వేసుకోవాలి. ఓకే, అగైన్ 300, 400, గుడ్. ఓకే, 600. ఓకే, 600. ఓకే, 700 కట్ అయితే వేసేస్తున్నా. 700 రీచ్ అయింది. 770, గుడ్. ఓకే, 740, 723 కట్ చేశాను. దన్ బై 720, 40 అలా రేంజ్లో కట్ చేసా. బట్ మనకి 664 అయితే బుక్ అయింది. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.